హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడైనా మీరు బ్యాడ్ రోడ్లో కార్ డ్రైవ్ చేసేటప్పుడు నాయిస్ అయితే ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు సస్పెన్షన్ నుంచి. సో మోస్ట్లీ అవి టై రాడ్స్ లేదంటే లోయర్ ఆర్మ్ కంట్రోల్ పుషెస్. సో వాటిని ఎలా చెక్ చేయాలి, ఎలా రీప్లేస్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ అయితే మీరు నాయిస్ వినండి. నాయిస్ అయితే వినిపించిందని అనుకుంటున్నా. సో ఫస్ట్ అయితే మన కార్లో ఉండే జాక్ యూజ్ చేసి టైర్ని అయితే మనం కొంచెం హైట్ లేపాలి. సో ఇక్కడ టైర్ని మనం ఒక క్లాక్ అనుకుంటే 9 and 3 పొజిషన్లో టైర్ని హోల్డ్ చేసి షేక్ చేయాలి. సో ఇక్కడ మనకి చాలా మూమెంట్ ఉంది. అండ్ 12 and 6 పొజిషన్ కూడా మనం చెక్ చేయాలి. 12 and 6 పొజిషన్లో మనకి మూమెంట్ ఉంటే లోయర్ కాయిల్ జాయింట్స్ ఇష్యూ ఉన్నట్టు, 9 and 3 పొజిషన్లో మూమెంట్ ఉంటే టైరాయిడ్స్ అయితే ఇష్యూ ఉన్నట్టు. సో మనకి అవుటర్ టైరాయిడ్స్, ఇన్నర్ టైరాయిడ్స్ అయితే ఉంటాయి. వీల్ ఓపెన్ చేసి మనం చెక్ చేద్దాం. ఓపెన్ చేసిన వీల్ని కార్ బాడీ కింద అయితే ప్లేస్ చేసుకోండి సేఫ్టీ కోసం. సో ఇక్కడ మనకి చాలా మూమెంట్ అయితే ఉంది, ఈవెన్ నాయిస్ కూడా వస్తుంది. సో మోస్ట్లీ మన టైరాయిడ్స్ అయితే డ్యామేజ్ అయినాయి. సో ఫస్ట్ అయితే మనం అవుటర్ టైరాయిడ్ని రిమూవ్ చేద్దాం. సో టైరాయిడ్స్ డ్యామేజ్ అయినా కూడా మనం కార్ అలాగే నడిపితే మన స్టీరింగ్ వీల్ అయితే షేక్ అవుతూ ఉంటుంది. ఈవెన్ టర్నింగ్స్లో కూడా చాలా నాయిస్ అయితే వస్తుంది. సో ఇక్కడ అవుటర్ టైరాయిడ్ అయితే మనం రిమూవ్ చేసాం. నెక్స్ట్ మనం ఇన్నర్ టైరాయిడ్ కూడా రిమూవ్ చేసి చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి చాలా ప్లే అయితే ఉంది, ఇంత ప్లే అయితే మనకి ఉండొద్దు. సో ఈ పార్ట్స్ మొత్తం అండర్ బాడీ ఉంటాయి. సో కొంచెం డర్టీగా ఉంటాయి, ఈ నట్స్ అయితే అంత ఈజీగా రావు. సో ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసుకొని WD-40 స్ప్రే చేసుకుందాం. అండ్ మీరు ఎప్పుడైనా సస్పెన్షన్ పార్ట్స్ రీప్లేస్ చేయాల్సి వస్తే ఆల్వేస్ గో ఫర్ OEM పార్ట్స్. ఈవెన్ మనకి ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ కూడా చాలా అవైలబుల్లో ఉంటాయి. బట్ అవైతే మనకి తొందరగా రీప్లేస్ చేయాల్సి వస్తుంది, ఎక్కువ రోజులైతే రావు. అండ్ ఇక్కడ మనం ఇన్నర్ టైరాయిడ్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ మనం అవుటర్ టైరాయిడ్ అయితే కంప్లీట్గా రిమూవ్ చేసుకోవాలి. సో ఈ బోల్ట్ అయితే నేను లూజ్ చేసిన. సో ఇప్పుడు మనమైతే అవుటర్ టైరాయిడ్ని కంప్లీట్గా రిమూవ్ చేద్దాం. అవుటర్ టైరాయిడ్ని అయితే మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను మెజర్మెంట్ తీసుకుంటున్నాను, ఎందుకంటే మనం న్యూ పార్ట్స్ అయితే సేమ్ లెంత్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎనీవే మనమైతే అలైన్మెంట్ చేపిస్తున్నాం, ఇదేం పెద్ద ఇష్యూ అయితే కాదు. నెక్స్ట్ మనం ఇన్నర్ టైరాయిడ్ని రిమూవ్ చేయాలి. ఇన్నర్ టైరాయిడ్ రిమూవ్ చేయాలంటే ఫస్ట్ అయితే మనం ఈ రబ్బర్ బూట్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఈ రబ్బర్ బూట్ అయితే కొంచెం డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కొంచెం కేర్ఫుల్గా అయితే రిమూవ్ చేయాలి. ఫస్ట్ స్క్రూ డ్రైవర్తో కొంచెం లూజ్ చేసి WD-40 అయితే యూజ్ చేద్దాం మనం. ఇన్ కేస్ ఈ రబ్బర్ బూట్ డ్యామేజ్ అయితే మనం రీప్లేస్ చేసుకోవడం బెటర్, లేదంటే ఇందులోకి వాటర్ అండ్ డస్ట్ ఎంటర్ అయ్యి టైరాయిడ్స్ అయితే తొందరగా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి డ్యామేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా రీప్లేస్ చేసుకోవాలి. అండ్ ఈ రబ్బర్ బూట్ రిమూవ్ చేయాలంటే మనకు లోపల సైడ్ లాక్ ఉంటుంది. సో ఆ లాక్ని అయితే మనం ఫస్ట్ బ్రేక్ చేయాలి. లాక్ అంటే ఏముండదు, జస్ట్ జిప్ టై అయితే ఉంటుంది. ఆ జిప్ టైన్ అయితే మనం కట్ చేస్తేనే మనకి రబ్బర్ బూట్ అయితే బయటకు వస్తుంది. సో ఇక్కడ మనం జిప్ టైన్ అయితే మనం బ్రేక్ చేసాం అండ్ రబ్బర్ బూట్ అయితే మనం బయటకు తీసుకున్నాం. అండ్ దీని కండిషన్ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ మనం ఇన్నర్ టైరాయిడ్ని అయితే రిమూవ్ చేయాలి. ఇది చాలా ప్లే వచ్చేసింది, ఇంత ప్లే అయితే ఉండదు మనకి. సో ఇలా మనకి మూమెంట్ కూడా ఉండొద్దు, చాలా స్టిఫ్గా ఉండాలి ఇది. అండ్ ఈ టైరాయిడ్ని రిమూవ్ చేయాలంటే ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ని మనం ఫస్ట్ ఓపెన్ చేయాలి. ఈ లాక్ ఓపెన్ చేస్తే మనం ఇన్నర్ టైరాయిడ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ టైరాయిడ్ని రిమూవ్ చేయడానికి అయితే స్పెషల్ టూల్. సో ఈ టూల్తో అయితే మనం ఈజీగా టైరాయిడ్ని అయితే రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ లేకుండా కూడా మనం టైరాయిడ్ని అయితే రిమూవ్ చేయొచ్చు, బట్ కొంచెం అయితే కష్టం అవుతుంది. సో ఈ టూల్ ఉంటే మనకి ఈజీగా అయితే టైరాయిడ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఈ టూల్ కాస్ట్ వచ్చేసి మనకి అరౌండ్ 1500 రూపీస్ అయితే ఉంటుంది. అమెజాన్లో అవైలబుల్ ఉంది ఈ టూల్. ఈ 2 బోల్ట్స్ని అయితే మనం టైట్ చేసుకొని టైరాయిడ్ని అయితే రిమూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు టైరాయిడ్ అయితే లూజ్ అయిపోయింది. సో టైరాయిడ్ని అయితే మనం రిమూవ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడైతే మనం లెఫ్ట్ సైడ్ అయితే టైరాయిడ్ రీప్లేస్ చేస్తున్నాం. ఈవెన్ రైట్ సైడ్ కూడా మనం చెక్ చేసి సేమ్ జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇన్నర్ టైరాయిడ్ అయితే మనం రిమూవ్ చేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి మన న్యూ టైరాయిడ్. సో న్యూ టైరాయిడ్ అయితే చాలా టైట్గా ఉంది, 0 ప్లే అయితే ఉంది. అండ్ ఇది హోండా కంపెనీ జెన్యూన్ 1. మనకి ఓల్డ్ టైరాయిడ్లో అయితే చాలా ప్లే ఉంది, ఈ ప్లే వల్ల మనకి సౌండ్ అయితే వస్తుంది. అండ్ ఇవి వచ్చేసి మనకి అవుటర్ టైరాయిడ్స్. సో ఓల్డ్ టైరాయిడ్ అయితే ఇది కూడా చాలా ప్లే ఉంది, ఇంత లూజ్గా అయితే ఉండొద్దు. ఇది చూడండి ఎంత టైట్గా ఉందో మనకి. అండ్ ఇది వచ్చేసి TRW బ్రాండ్, మనకు OEM పార్ట్స్ అయితే దొరకలేదు. సో అందుకే నేను TRW బ్రాండ్ అయితే యూజ్ చేస్తున్నా.
సో నెక్స్ట్ మనం క్లీన్ చేసుకొని టైర్ యాడ్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ మీకు డౌట్ రావచ్చు ఈ టైర్ యాడ్స్ యూజ్ ఏందనేది. జనరల్గా ఇవి స్టీరింగ్ ర్యాక్ అయితే అటాచ్ అయ్యి ఉంటే మనం స్టీరింగ్ రొటేట్ చేసినప్పుడు వీల్ని పుష్ చేసి టర్న్ తీసుకోవడానికి అయితే యూజ్ అవుతాయి ఇవి. ఇది వచ్చేసి మనకి లాక్. సో ఫస్ట్ అయితే మనం ఈ లాక్ని ఇన్సెట్ చేసి తర్వాత టైర్ యాడ్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ ఈ లాక్ని అయితే మనం మ్యాండేటరీగా యూజ్ చేయాలి. మీరు ఎంత టైట్ చేసినా కూడా వైబ్రేషన్స్కి టైర్ యాడ్స్ అయితే ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఈ లాక్ అయితే మనం కంపల్సరీగా యూజ్ చేయాలి. సో న్యూ టైర్ యాడ్ని అయితే నేను ఇన్స్టాల్ చేస్తున్నా. అండ్ ఎప్పుడు మీరు టైర్ యాడ్స్ రీప్లేస్ చేసినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే OEM పార్ట్స్కి ఇవ్వండి. సో అవి అవైలబుల్ లేకపోతే మనం ఆఫ్టర్ మార్కెట్ పార్ట్స్ అయితే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ మనం సేమ్ టూల్ని అయితే యూజ్ చేసి టైర్ యాడ్ని అయితే మనం టైట్ చేసుకోవాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడైనా మీరు టైర్ యాడ్స్ రీప్లేస్ చేశాక ఖచ్చితంగా అలైన్మెంట్ అయితే చేయించుకోవాలి. లేదంటే కార్ వన్ సైడ్ పుల్ చేయడం కానీ స్టీరింగ్ షేక్ అవ్వడం కానీ ఇలాంటి ఇష్యూస్ అయితే వస్తాయి. ఈవెన్ టైర్స్ కూడా అన్ఈవెన్ వేర్ అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మనం అలైన్మెంట్ అయితే చేయించుకోవాలి. అండ్ దీన్ని ఓవర్ టైట్ కూడా చేయొద్దు. సో టైర్ యాడ్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ దీన్ని మనం లాక్ చేసుకోవాలి. సో ఈ స్టెప్ అయితే మనం మిస్ చేయొద్దు. ఖచ్చితంగా దీన్ని అయితే లాక్ చేసుకోవాలి. లేదంటే వైబ్రేషన్కి టైర్ యాడ్స్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో వన్స్ మనం టైర్ యాడ్ని లాక్ చేసుకున్నాక ఇక్కడ గ్రీజ్ అయితే అప్లై చేయాలి. అండ్ నార్మల్ గ్రీజ్ అయితే మనం యూజ్ చేయొద్దు. హై టెంపరేచర్ గ్రీజే యూజ్ చేయాలి. సో నార్మల్ గ్రీజ్ అయితే మనం అస్సలే యూజ్ చేయొద్దు. ఖచ్చితంగా హై టెంపరేచర్ గ్రీజే యూజ్ చేయాలి. ఇక్కడ నేను హై టెంపరేచర్ గ్రీజ్ అయితే యూజ్ చేస్తున్నా. అండ్ ఇవి మళ్ళీ ఓపెన్ చేసి సర్వీస్ చేయడం అయితే ఏముండదు. సో ఎప్పుడైనా మోస్ట్లీ రీప్లేస్ చేస్తాం వీటిని. ఈ మధ్యలో ఓపెన్ చేసి లూబ్రికేట్ చేయడం అయితే ఉండదు. సో ఖచ్చితంగా మంచి గ్రీజ్ అయితే యూజ్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం బూట్ కవర్ కూడా కొంచెం గ్రీజ్ అయితే అప్లై చేద్దాం. నెక్స్ట్ టైం రిమూవ్ చేసినప్పుడు మనకి ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం ఈ బూట్ కవర్ని అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. అండ్ ఇది ఇన్స్టాల్ చేసుకోవడానికి ముందు దీనికి జిప్ టై వేసుకోవాలి మనం. అండ్ ఈ జిప్ టై ఎందుకు అంటే మనకి ఈ బూట్ కవర్ ఊడిపోకుండా జిప్ టై అయితే ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ముందే ఎందుకు వేసుకోవాలి అంటే వన్స్ మీరు టైర్ యాడ్కి ఇన్స్టాల్ చేశాక లోపలంత స్పేస్ అయితే ఉండదు మనకి జిప్ టై వేయడానికి. సో అందుకే మనం ముందే జిప్ టై వేసుకోవాలి. సో బూట్ కవర్ని అయితే మనం రీఇన్స్టాల్ చేస్తున్నాం. వన్స్ బూట్ కవర్ని రీఇన్స్టాల్ చేశాక జిప్ టైని అయితే మనం టైట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఉన్న జిప్ టైని కట్ చేసుకోవాలి. మీ కార్లో ఎప్పుడైనా టైర్ యాడ్ సౌండ్ నోటీస్ చేస్తే వాటిని అయితే ఇగ్నోర్ చేయకండి. ఇమీడియట్గా గ్యారేజ్కి వెళ్ళి చెక్ చేయించుకోండి. అవసరమైతే రీప్లేస్ చేయించుకోండి. మీరు అలాగే కార్ యూజ్ చేస్తే అది స్టీరింగ్ ర్యాక్ మీద అయితే ఎఫెక్ట్ పడుతుంది. ఇన్ కేస్ మీ స్టీరింగ్ ర్యాక్ డ్యామేజ్ అయిందంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. బట్ కొంతమంది రిపేర్ చేస్తారు. ఈవెన్ రిపేర్ చేసినా కూడా అవైతే ఎక్కువ రోజులు ఉండవు. మీ స్టీరింగ్ ర్యాక్ రీప్లేస్ చేసుకోవాల్సి వస్తే 15,000 నుంచి 1 lakh వరకు అయితే కాస్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ నా సివిక్ స్టీరింగ్ ర్యాక్ వచ్చేసి మనకి 60 నుంచి 70,000 అయితే ఉంది. సో 6-10,000తో పోయేది మనకి అప్ టు 1 lakh వరకు అయితే అవుతుంది. సో ఈ సౌండ్స్ని అయితే మనం ఇగ్నోర్ చేయొద్దు. సో ఇక్కడ మనం అవుటర్ టైర్ యాడ్స్ని అయితే రీఇన్స్టాల్ చేస్తున్నాం. సో నేను ఫస్ట్ మెజర్మెంట్ తీసుకున్నా కాబట్టి ఆ మెజర్మెంట్ తగ్గట్టే వాటిని రీఇన్స్టాల్ చేస్తున్నా. సో ఇదైతే మన న్యూ అవుటర్ టైర్ యాడ్. ఇది వచ్చేసి మన TRW బ్రాండ్. సో దీని అయితే మనం ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ టైర్ యాడ్ సౌండ్ అనే కాదు, కార్లో ఏ నాయిస్ వచ్చినా కూడా మీరు చెక్ చేయించుకుంటే బెటర్. సో తక్కువ కాస్ట్ అయిపోయింది మనం ఇగ్నోర్ చేస్తుంటే చాలా ఎక్స్పెన్సివ్ అయితే అవుతుంది. సో కార్లో ఏ చిన్న సౌండ్ వచ్చినా కూడా మనం ఇగ్నోర్ చేయకుండా గ్యారేజ్కి వెళ్ళి చెక్ చేయించుకోవాలి. ఎస్పెషల్లీ సస్పెన్షన్ నాయిస్. సో టైర్ యాడ్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకున్నాం. సో దీన్ని టైట్ చేసుకొని వీల్ని అయితే మనం రీఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ చాలామంది వీల్ అలైన్మెంట్ని అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ 5-6,000కి అయితే మనం ఖచ్చితంగా వీల్ అలైన్మెంట్ చేయించుకోవాలి. మీరు వీల్ అలైన్మెంట్ చేయించుకోకపోతే మన టైర్స్ అయితే చాలా ఫాస్ట్గా అరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. అన్ఈవెన్ వేర్ అయితే ఉంటుంది. ఈవెన్ సస్పెన్షన్ పార్ట్స్ కూడా మనకి డ్యామేజ్ అవుతాయి. సో ఖచ్చితంగా మనం ఎవ్రీ 5-6,000కి అలైన్మెంట్ చేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. బట్ చాలామంది అయితే ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. అండ్ అలైన్మెంట్తో పాటు వీల్ బ్యాలెన్సింగ్ కూడా మనం చేయించుకోవాలి. ఎప్పుడైనా మీరు స్టీరింగ్లో హై స్పీడ్లో మీ స్టీరింగ్ షేక్ అయినా వన్ సైడ్ పుల్ చేసినా కూడా మీరు బ్యాలెన్సింగ్ అండ్ అలైన్మెంట్ అయితే చెక్ చేయించుకోవాలి. సో మన టైర్ యాడ్ ఇన్స్టాలేషన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఒకసారి ప్రాపర్గా టైట్ చేసుకుందాం మనం. సో టైర్ యాడ్ని అయితే మనం టైట్ చేసి కార్టర్ పిన్ అయితే యూజ్ చేయాలి. ఇది ఖచ్చితంగా యూజ్ చేయాలి. పిన్ లేదంటే మనకి ఆ బోల్ట్ ఊడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఫైనల్లీ మన ఇన్స్టాలేషన్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు మనకి 0 మూమెంట్ అయితే ఉంది. ప్లే అస్సలు లేదు. ఈవెన్ సౌండ్ కూడా అస్సలు రావట్లేదు. నెక్స్ట్ మనం వీల్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. అండ్ చాలామంది కంపెనీ రికమెండెడ్ కంటే ఎక్కువ టైర్ ప్రెజర్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు, మైలేజ్ ఎక్కువ వస్తుందని.
సో దానివల్ల మనకి టైర్ అయితే చాలా తొందరగా అరిగిపోతుంది. ఈవెన్ కంట్రోలింగ్ ఇష్యూస్ కూడా ఉంటాయి. మనకి టైర్ రోడ్ కాంటాక్ట్ ఏరియా అనేది తగ్గిపోతుంది. సో ఖచ్చితంగా కంపెనీ రికమెండెడ్ టైర్ ప్రెజరే యూజ్ చేయాలి. సో ఇక్కడ మనకి 0 ప్లే అయితే ఉంది, సౌండ్ కూడా ఏం రావట్లేదు. సో సేమ్ ప్రాసెస్ మనం రైట్ సైడ్ కూడా ఫాలో అవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.